హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. చేరువచ్చిన ప్రియులు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అద్వితీయ ప్రశస్తమైన మహిమ కలిగిన నామములో మరి వందనములు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో దైవ వాక్యము నుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతాం. ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. దేవుని యొక్క వాక్యములో మానవునికి శాంతి కావాలి. మానవునికి శాంతి, సమాధానం ప్రాముఖ్యమైనది. ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఏదైనా కొనుక్కోవడానికి నీకు అన్ని వస్తువులు దొరుకుతాయి, కానీ శాంతి, సమాధానం మానవునికి ప్రపంచంలో దొరకదు. శాంతి, సమాధానము కావాలి అంటే దేవుడు ఇవ్వాలి. అందుకే 2025 సంవత్సరాల క్రితం ఆ దేవుడే మానవుడిగా యేసుక్రీస్తు పేరున ఈ లోకములోనికి వచ్చారు. ఆయన వచ్చి మరి మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనములో అన్నారు, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను అని చెప్పారు. ఆయన అలాగున పిలిచారు అంటే ఈ ప్రపంచంలో అలాంటి పిలుపు ఎవరూ ఇవ్వలేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కరే. ఆయన అలాగున పిలిచారు అంటే ఆయన దేవుడు కాబట్టే పిలిచాడు. మానవునికి శాంతి ఇవ్వగలిగిన వాడు దేవుడే. మానవునికి విశ్రాంతి ఇవ్వగలిగిన వాడు దేవుడే. మానవునికి సమాధానం ఇవ్వగలిగిన వాడు దేవుడే. నీకు ఎన్ని అనారోగ్యతలున్నా, బలహీనతలున్నా, కుటుంబ సమస్యలున్నా, వ్యక్తిగత సమస్యలున్నా, సామాజిక సమస్యలున్నా, వీటన్నిటిలో శాంతి అనుభవించాలి అంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావాలి. అందుకే ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను అని చెప్తున్నారు. కాబట్టి దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అలాంటి నెమ్మది నీకివ్వటానికే ఆయన ఈ లోకములోకి వచ్చారు. అందుకే పాపముతో, రోగముతో, అశాంతితో ఉన్న ప్రజలు క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు వారు సమాధానం పొందారు. అందుకే 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ క్రీస్తు దగ్గరికి వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టి స్వస్థత పొందింది. అందుకే ప్రభు అన్నారు, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గల దానవై పొమ్ము అన్నారు. అలాగే పాపాత్మురాలైన స్త్రీ తనకి మనశ్శాంతి లేక క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చింది. ఆమె పాపములు క్షమించబడ్డాయి, సమాధానముతో వెళ్ళింది. కాబట్టి యేసుక్రీస్తు తప్ప మానవ జాతికి, ఈ ప్రపంచానికి శాంతి ఇవ్వగలిగిన వారు లేరు. నమ్మండి. అందుకే వాక్యములో రాయబడింది, ఎవని మనస్సు ఆయన పైన ఆనుకుంటుందో వానికి శాంతి దొరుకుతుంది. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు పైన ఎవరు ఆనుకుంటారో వారికి శాంతి దొరుకుతుంది. ఎందుకంటే వారు ఆయన నామమందు విశ్వాసం ఉంచారు, ఆయన్ని నమ్మారు, ఆయన వైపు చూచారు, ఆయన యొద్దకు వచ్చారు. అందువల్ల వారికి శాంతి దొరికింది. కాబట్టి దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, వాక్యములో ఉన్న సంగతులను గ్రహిస్తున్న ప్రియులారా గమనించండి. ప్రభు అయిన యేసుక్రీస్తునందు మానవ జీవితానికి శాంతి దొరుకుతుంది. అందుకే ఆ శాంతి ఇవ్వటానికే క్రీస్తు
సిలువలో బలై రక్తము చెందించారు. నమ్ముట మీ వలనైతే మీకు సమస్తము సాధ్యం. ప్రభు అయిన యేసు క్రీస్తునందున్న ఆ శాంతి మీకు దొరుకుతుంది. అందుకే ప్రభు వారు అన్నారు, నా యొద్దకు వచ్చువానికి లోకం ఇచ్చినట్టుగా కాకుండా, ప్రపంచ శాంతి కాకుండా దైవికమైన శాంతి దొరుకుతుంది. కాబట్టి అలాంటి శాంతి నీవు అనుభవించాలి అంటే ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించి ఈ మాటలు మీ మధ్యలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, నీ వాక్కు కొరకై వందనాలు. ముద్రించి ప్రజల మధ్యలో ఆశీర్వదించండి. ఈ లోకంలోనికి మానవుడిగా వచ్చి సిలువకెక్కి సిలువలో శిక్ష అనుభవించి రక్తము చిందించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఈనాటికి మానవ జాతిని నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తానని పిలుస్తున్నారు. ఎవరు నీ యొద్దకు వస్తున్నారో వారందరూ మేలు అనుభవిస్తున్నారు. వాక్యమైనచున్న ప్రియులందరూ అలాంటి శాంతి సమాధానములు నీ యొద్దకు వచ్చి అనుభవించినట్లు సహాయం చేయండి. వాక్యమైన ప్రజలందరినీ మీరు దీవించండి. యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి. అగ్నివారాగండ్లారా మీరు కర్తను స్తుతించుడి, హృదయ